హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజనేని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాకు షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను మన డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా మీ స్టోరీస్ని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మీరు నాకు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారో అనేది ఒక 2 లైన్స్లో ఇవ్వండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. ఒకవేళ మీ విలేజ్ నేమ్, మీ నేమ్ ఇవ్వకూడదు అనుకుంటే అక్కడే నాకు చెప్పేసేయండి, నేనైతే అవి గోప్యంగా ఉన్నిస్తాను. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రవి, గోపి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, బాల్య స్నేహితులు. వారిద్దరూ ఏంటంటే వాళ్ళ మిగతా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నారు. మరొక ఫ్రెండ్ బర్త్డే అంటే పార్టీ చేసుకొని ఫుల్గా తాగేసి బైక్ మీద అయితే వస్తున్నారు. అది 1:30 అవుతుంది నైట్. ఇద్దరిది ఒకటే కాలనీ. అయితే వీళ్ళ కాలనీలోకి వెళ్ళడానికి హైవే మీద నుంచి ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లోనే ఏంటంటే అక్కడ ఇల్లులు అనేవి ఉండవు, ఒక 2 ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. అందులోని సబితా స్టీల్స్ అయితే క్లోజ్ అనమాట. అందులో ఎవరు ఉండట్లేదు. దానికి ఆపోజిట్లోని ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది రోడ్డు పక్కనే. అండ్ రోడ్డుకి ఇరువైపులా కూడా బోల్డ్ అన్ని చెట్లు అయితే ఉంటాయి, కానీ ఈ చెట్టు మటుకు విచిత్రంగానైతే ఉంటుంది. అయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా వస్తున్నారు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. గోపి రవితో ఇలా అంటున్నాడు, రే రవి, మీ ఇంటికి తీసుకెళ్ళిపోరా, మా ఇంటికి వెళ్తే ఇప్పుడు అమ్మ నన్ను తిడుతుంది, పైగా నాన్న ఉన్నాడే వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్తున్నాడు. నిద్ర మత్తుతో, అది కూడా తాగిన మైకంలో. రవి అయితే ఇలా అంటున్నాడు, మరంతగా తాగమని ఎవడు చెప్పాడురా? నేనంటే ఎవరూ లేదు, అనాథను కాబట్టి నేను ఎన్ని తాగినా ఏం చేసినా ఎవడు అనేవాడు లేడు, నువ్వెందుకురా తాగాలి అని అడుగుతున్నాడు. సరేలే, ఎందుకో తాగానులే, సరే తొందరగా తీసుకుపో అంటున్నాడు. ఈలోగా ఫాస్ట్గా వెళ్తూ అక్కడ ఎదురుగా ఉంటున్న సబితా స్టీల్స్ పక్కన ఉన్న చెట్టునైతే ఢీకొన్నారు. అది ఎంతలా ఢీకొన్నారో ఏమైందో అక్కడ ఎవరికీ తెలీదు, ఎందుకంటే అది రాత్రిపూట కాబట్టి. ఇద్దరు అక్కడే స్పాట్ డెడ్ అయితే అయిపోయారు. మర్నాడు పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. నార్మల్గా రోడ్ యాక్సిడెంట్, అది కూడా తాగిస్తున్నారు, హెల్మెట్స్ లేవు అని చెప్పేసి అక్కడికి ఆ కేసుని అయితే క్లోజ్ చేసేసారు. వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చేసి. అండ్ వాళ్ళు ఉంటున్న కాలనీ అటు సిటీ అని చెప్పుకోలేము, ఇటు విలేజ్ అని చెప్పుకోలేము, అలా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అయితే కాలనీ ఉంటుంది, మరోవైపు అయితే పొలాలు స్థలాలు ఉన్న వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు, ఇంకోవైపు ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. ఆ ఊరు కూడా ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కొంతమంది అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మరొకరికి పరిచయస్తులే. అయితే సాంబయ్య ఇంకా వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా ఏంటంటే ఒకరోజు నైట్ వాళ్ళ ఊరి నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నారు. ఆ టైంలోని సాంబయ్య వాళ్ళ ఆవిడ లక్ష్మి ఇలా అంటుంది, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుందే, నీకు అవ్వదా? ఎందుకయ్యా మా అన్నయ్యలతో ఊరికనే గొడవ ఆడతావు? నువ్వు ఊరుకోవే, వాళ్ళతో ఊరికనే ఎందుకు గొడవ ఆడతాను? ఆ వెధవులు నిన్నెన్నేసి మాటలు అంటున్నారు, పైగా మనం ఊరికనే వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా ఎంతో కొంత చదివిస్తున్నాం కదా, మన స్తోమతకు తగ్గట్టు ఎంతో కొంత ఇస్తున్నాం కదా. అయినా మీ అన్నలకి ఎప్పుడు కూడా నిన్ను ఆడిపోసుకోవడమే వచ్చు, ఇంకేమీ రాదు. వాళ్ళ పిల్లలు తప్ప ఇంక ఎదుటి వాళ్ళు మనుషుల్లా కనిపించరేమో మీ అన్నయ్యలకి అని అంటూ ఉంటాడు. నువ్వు ఊరుకోయ్యా, నేను దానికి బాధపడట్లేదు. 2 అన్నదమ్ములు ఉన్నప్పటికీ అదొక్కరిదయ్యే నాకు మేనకోడలు. దాని తర్వాత మిగతా 3 కూడాను మగపిల్లలే కదా. దాని పెళ్ళి కల్లారా చూద్దాం అనుకుంటే మధ్యలోనే ఇలా లాక్కొచ్చేసావు. నాకు అదే బాధగా అనిపిస్తుంది. అంతేకాదు, రాత్రి ఇక్కడి నుంచి వెళ్తే నీకు కూడా తెలుసు మొన్నే 2 చచ్చారని, అయినా కూడా ఈ దారంటే తీసుకెళ్తున్నావు, నాకు భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది. నీకెందుకే భయం, కొండంత తోడు నేను ఉంటుండగా అంటూ పాటలు పాడుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నాడు. సాంబయ్య లక్ష్మిని తీసుకొని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి పెళ్ళికని వెళ్తారు.
అక్కడ వీళ్ళని తక్కువగా చూస్తూ వీళ్ళని అవహేళన చేస్తూ ఉంటే అది సాంబయ్యకి నచ్చదు. ఎందుకంటే సాంబయ్య ఎలక్ట్రికల్ వైరింగ్ అయితే చేస్తున్నాడు. వాళ్ళకి పెద్దగాను ఆస్తులు అవి లేవు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు కాస్తో కూస్తో సంపాదించారు కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళని హేళనగా చులకనగా చూడడం అనేది వాళ్ళకి అలవాటు. అలా నచ్చక సాంబయ్య తన లక్ష్మిని తీసుకొచ్చేస్తున్నాడు. ఆ దారంట కొంచెం దూరం వెళ్ళేసరికి బాగా చిమ్మ చీకటిగానైతే అయిపోయింది. పైగా వాళ్ళు వస్తున్న సమయం అప్పుడు 11:30. లక్ష్మి భయపడిపోతుంది, ఇంకా బెదిరిపోతుంది కూడాను. ఈలోగా సాంబయ్య త్వరగా తొక్కడం అయితే మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక నల్ల పిల్ల అయితే వచ్చి వీళ్ళ సైకిల్ ముందు నుంచి వెళ్ళిపోతుంది. అది చూడగానే భయపడుతుంది లక్ష్మి. లక్ష్మి భయాన్ని చూసిన సాంబయ్య, ఏమే భయపడుతున్నావా? ఎందుకు భయం? నా నడుము మీద చేతులు వేసుకొని గట్టిగా పట్టుకొని కూర్చో, ఒక్క క్షణంలో ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటూ ఫాస్ట్గానైతే తొక్కుతున్నాడు. ఈలోగా ఆ చెట్టు దగ్గరికి రానే వచ్చారు. వచ్చేసరికి ఎదురుగుంట ఒక పెద్ద లారీ వెహికల్ అదుపు తప్పి వీళ్ళ వైపు అయితే వచ్చి వీళ్ళిద్దరిని గుద్దేసింది. అక్కడికక్కడే సాంబయ్య లక్ష్మి ఇద్దరు చనిపోయారు. మర్నాడు తెల్లవారే పోలీసులు వచ్చి అక్కడ కేసు అయితే రాసుకున్నారు. అసలు ఏమైంది ఏంటి అని అడిగితే, నా వెహికల్ ఇప్పటి వరకు బాగానే ఉందండి, ఇక్కడికి వచ్చేసరికి అదుపు తప్పింది, బ్రేకులు పడలేదు, నేను చూసుకోకుండా వీళ్ళని వచ్చి చీకట్లో గుద్దేశాను, పైగా వాళ్ళ సైకిల్కి లైట్ కూడా లేదు, వాళ్ళు వస్తున్నారని నాకు తెలియలేదు అని చెప్పాడు డ్రైవర్. అంతే, ఇంకా పోలీసులు కేసుని అలా రాసుకొని ఆ డ్రైవర్ని అయితే తీసుకొని పోయారు. మరి అలా అక్కడ ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరూ కనిపెట్టట్లేదు, ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ 4 అయితే అక్కడ చనిపోవడం జరిగింది. కాలనీలో అందరూ కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు, కానీ దానికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలి, ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది మటుకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి మటుకు వారు బిజీగా ఉన్నారు, ఎవరికి కూడా అది పట్టట్లేదు. కానీ మరొక దారి ఉంది కదా, ఈ దారిలోనే వెళ్ళాలా ఏంటి, ఆ దారిలో వెళ్ళడం మానేస్తే సరిపోతుంది అని మరి కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆ కాలనీలోకి ఓ 4 రోజుల తర్వాత ఒక కొత్త జంట అయితే వచ్చారు. శ్వేత, వర్మ. వాళ్ళిద్దరిది ఒకటే క్యాస్ట్. పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏవో తగాదాలు ఉన్నాయంట. అందుకని వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదని వీళ్ళు లేచిపోయి అయితే ఈ కాలనీకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది సిటీ అవుట్కట్స్లో ఉంటుంది, పైగా వీళ్ళు మరొక ఊరు అయితే వచ్చేసారు. అయితే ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకోవాలి, ఇద్దరు కూడా చిన్న చితక జాబ్స్ చేసుకొని వాళ్ళైతే వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి వచ్చారు. పైగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళకి ఒక ఇల్లుని అయితే చూసి పెట్టారు. ఆ ఇంట్లోని అద్దెకుంటూ వీళ్ళు అక్కడ వాళ్ళ కాపురాన్ని అయితే మొదలు పెట్టేశారు. శ్వేత క్యారేజ్ కడుతూ వర్మతో ఇలా అంటుంది, ఏమండి ఈరోజైనా తొందరగా రండి, సినిమాకి వెళ్దాం అని అంటుంది. సినిమాకా? ఏం సినిమాకి? అదేనండి కొత్తగా వచ్చింది కదా, ఆ సినిమాకి వెళ్ళొచ్చేద్దాం అని చెప్తుంది. సరే సరే నేను త్వరగా వస్తాను, నువ్వు రెడీ అయ్యుండు అని చెప్తాడు. శ్వేతకి 19 ఏళ్ళు, అలాగే వర్మకు వచ్చి 24 ఏళ్ళు. అయినప్పటికీ కూడా ఏదో చిన్న చితకా జాబ్స్ అయితే చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే శ్వేతని ఇంట్లోనే ఉండమన్నాడు. అయితే శ్వేత వర్మ వెళ్ళిపోయిన తర్వాత తను ఇంటి పని అంతా కూడా చేసుకొని పక్కింటి ఆవిడ పిలిస్తే ఆవిడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరికీ ఈ చెట్టు గురించి అయితే టాపిక్ వస్తుంది. అమ్మ శ్వేత, ఆ చివర సబితా స్టీల్స్ దగ్గర ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర 4 అయితే చనిపోయారు. అదొక దెయ్యాల దెబ్బలాగా అయితే తయారైంది. పైగా మీ ఆయన అట్నుంచే రావాలి, త్వరగా వచ్చేమని చెప్పమ్మా. రాత్రప్పుడు నైట్ డ్యూటీలు చేస్తే మటుకు ఆ రూట్ నుంచి అస్సలు రావద్దని చెప్పు. ఒకవేళ రావాలి అనుకుంటే మనకి ఇంకో దారి అయితే ఉంది కదా కాలనీలో నుంచి, ఆ దారిలో నుంచి రమ్మని చెప్పు అని చెప్తుంది. అవునా ఆంటీ, ఏం జరిగింది అని కుతూహలంగా అడుగుతుంది. విషయం అంతా కూడా చెప్తుంది. వెంటనే శ్వేత ఒక్కసారిగా జడుచుకుంటుంది. నేను బీరకాయ కూర చేశాను, కావాలేటమ్మా, పట్టుకెళ్తావా అని అడుగుతుంది. అబ్బే లేదా ఆంటీ, నేను వంకాయ వండాను, పర్వాలేదు, ఇంట్లో ఎవరూ తినం అని చెప్తూ సరేనా ఆంటీ ఇంక వెళ్ళొస్తాను అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తుంది కానీ భయపడుతూ దీని గురించే ఆలోచిస్తుంది. పైగా వాళ్ళ ఇంట్లోని టీవీ కూడా లేదు. ఈసారి మా ఆయన్ని టీవీ కొనమని చెప్పాలి, నాకు ఏం తోచట్లేదు, ఎక్కడికి వెళ్దామన్నా భయం వేస్తుంది. పైగా ఈ ఆంటీ ఇలాంటివన్నీ కూడా చెప్తుంది, ఏంటో అనుకుంటుంది. ఈలోగా రెడీ అయిపోతుంది, ఇంట్లో అన్నీ కూడా చక్కబెట్టేస్తుంది.
సాయంత్రానికి ఏమైనా వండాలా వద్దా అని ఫోన్ చేసి కనుక్కుంటుంది. ఏం వద్దు, బయటని తినేసి వద్దాంలే అని చెప్తాడు. సరేనంటూ రెడీ అయిపోతుంది. ఈలోగా వర్మ అయితే వస్తాడు, కాలింగ్ బెల్ కొడతాడు. తలుపు తీసి, ఇదిగో నేను రెడీ అయిపోయాను, త్వరగా పదండి, మనం అసలుకే టికెట్లు కూడా బుక్ చేసుకోలేదు అని అంటుంది. మా వాళ్ళని అడిగి నేను 2 టికెట్లను అయితే బుక్ చేసినవి తీసుకున్నాను, నువ్వేం కంగారు పడనక్కర్లేదు అని చెప్తూ, సరే నేను ఫ్రెష్ అప్ అవుతాను ఉండు అని చెప్పి లోన్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. ఇంకిద్దరు కూడాను సినిమాకి అయితే వెళ్తారు. వాళ్ళకు ఒక స్కూటీ అయితే ఉంది. సో ఆ స్కూటీ మీద సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసుకొని అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే అక్కడే చిన్న స్టాల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసేస్తారు. టిఫిన్ చేసేసి రిటర్న్ అయితే వస్తున్నారు. వాళ్ళ స్కూటీ మీద వస్తున్నప్పుడు శ్వేత అన్నీ కూడా చెప్తుందనమాట. ఇదిగో మన పక్కింటి ఆవిడ ఉంది కదా, ఆవిడ ఏం చెప్పింది తెలుసా, ఇక్కడ మనకి సబితా స్టీల్స్ అని ఉంటుంది కదా, ఆ కంపెనీ పక్కనే ఒక చెట్టు ఏదో ఉందంట, ఆ చెట్టు దగ్గర 4 చనిపోయారంట, నీకు తెలుసా అని అంటుంది. నువ్వు నోరు మూసుకో, ఈ టైంలో అలాంటివన్నీ చెప్తావేంటి అని అంటాడు వర్మ. సరే కానీ నువ్వెప్పుడు కూడాను ఈసారి నైట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ రూట్లో నుంచి రాకే, పొరపాటును కూడా ఆ రూట్లో నుంచి రావద్దు అని చెప్తూ ఉంటుంది. సరే తల్లి రాను, ఇప్పుడు కూడా ఆ రూట్లో నుంచి వెళ్ళట్లేదులే, మరొక రూట్లో నుంచి అయితే తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు. ఇంకా ఇద్దరునైతే ఇంటికి వచ్చేస్తారు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వర్మతో అంటుందన్నమాట, ఆ రూట్ ఎటుపక్క ఏంటి అని డీటెయిల్గా అడుగుతూ ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, అలాంటివన్నీ అడుగుతున్నావు, అయినా నువ్వు పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళకు, నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండు సరేనా అని చెప్తాడు. నాకు అలా అయితే బోర్ కొడుతుంది, ఒక టీవీ కొను అని చెప్తుంది. సరే టీవీ తీసుకుందాం కానీ నువ్వు పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటివన్నీ మైండ్లోకి ఎక్కించుకొని ఆ తర్వాత నా బుర్ర తినకే అని చెప్పి తను రెడీ అయితే వెళ్ళిపోతాడు. అలా ఒక 1 వీక్ అయితే గడుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఒకరోజు సడన్గా వాళ్ళ ఫ్రెండు, నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా, రేపు పార్టీ ఇస్తున్నాను, నువ్వు కూడా రావాలి అని పిలుస్తాడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, తనే వీళ్ళకి ఇల్లు అన్నీ కూడా చూసి పెట్టాడు, జాబ్ కూడాను, అందుకనే తప్పదు వెళ్ళాలి అనుకుంటాడు. కాకపోతే తను నువ్వు ఒక్కడవే రా అని చెప్తాడు. వెనకాల చెల్లమ్మొద్దు, మనం మందు పార్టీ చేసుకుందాం అని చెప్తాడు. అయితే శ్వేతకు వచ్చి, శ్వేత నైటు 9 o'clockకి మీ అన్నయ్య పార్టీ ఇస్తానన్నాడు, అది డ్రింక్ పార్టీరా, నువ్వు రావడానికి లేదు, లేకపోతే తీసుకువెళ్దును అని చెప్పబోతూ ఉంటే, సరే వెళ్ళిరా, కానీ వేరం వచ్చేయి, లేట్ చేయకు, ఆ రోడ్ నుంచి రాకు, మర్చిపోకు అని చెప్తుంది. సరే తల్లి రాను అని చెప్పి తనైతే తన స్కూటీ మీద వెళ్ళిపోతాడు. నైట్ 9కి వెళ్ళిన మనిషి ఇంకా రావట్లేదు. అప్పటికి 11 అయిపోయింది. సరే ఇంకా బిజీగా ఉండుంటారులే అని చెప్పేసి తనైతే కాల్ కూడా చేయలేదు. ఇంకా 1 అవర్ అయిన తర్వాత ఇంకా తనకి టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఇంకా రాలేదు, తనకి నిద్ర వచ్చేస్తుందో, పక్కన కళ్ళు పడిపోతున్నాయి. మరో పక్కన ఏంటంటే తిని ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా భయపడుతూ తను ఏం చేస్తుందనంటే కాల్ చేస్తుంది. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏమైపోయాడు ఏంటి అని ఇంకా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. బ్రెయిన్ కదండి, అంతే, ఎవరైనా రాకపోయినా ఎవరి గురించైనా ఎదురు చూసేటప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు తెప్పించడమే దాని పని. అయితే మరి ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే కాల్ చేస్తుంది వెంటనే. హలో అన్నయ్య, ఆయన బయలుదేరారా, ఇంకా పార్టీ అవ్వలేదా అని అడుగుతూ ఉంటుంది. చెల్లమ్మ, ఆ పార్టీ అయిపోయిందమ్మా, ఇప్పుడే ఒక 15 గంట క్రితమే బయలుదేరారు, ఒక 10-15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాడు అని చెప్తాడు. అమ్మయ్య, సరేనన్నయ్య, ఇంకా రాలేదని భయపడ్డాను, అందుకే కాల్ చేశాను, ఏమనుకోకండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సరే వస్తాడులే అని ఎదురు చూస్తుంది. ఒక అరగంట తర్వాత ఎవరో తలుపు కొడుతున్నారు. ఈలోగా తను వచ్చేసాడు అని చెప్పి తలుపు అయితే ఓపెన్ చేస్తుంది. చూసేసరికి వర్మ ఏంటంటే చాలా డ్రౌజీగా ఉన్నట్టు, ఒంటి మీద బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి. ఏంటండి ఏం జరిగింది, ఇంతలా తాగేశారా ఏంటి అంటూ బయట నించోబెట్టే తిడుతూ ఉంటుంది. నన్ను ఇంట్లోకి రానిస్తావా అని అడుగుతాడు దీనంగా. ఎందుకు రానివ్వను, రండి అంటూ లోపలికైతే తీసుకువెళ్తుంది. ఎందుకంటే తూలుతూ ఉన్నాడనమాట మనిషి. సరే ఇలా రండి అని చెప్పి కూర్చోబెడుతుంది.
కాళ్ళ దగ్గర చేతులకి ఇంకా డ్రెస్ అంతా కూడా మాసిపోయినట్టుగా కింద పడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాయి. ఏంటి ఈ దుమ్మంతాను అని అంటూ ఉంటే ఏం లేదు కిందన పడ్డాను, మాసిపోయింది అని చెప్తాడు. కిందన పడ్డం ఏంటి, మాసిపోవడం ఏంటి, ఎలా జరిగింది, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం జరగలేదు కానీ వచ్చి నా పక్కన కూర్చోవా అని అంటాడు. వచ్చి పక్కన కూర్చుంటే తన చేయి పట్టుకుని తనతోని ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, మీ అమ్మ నాన్నకి ఒకసారి కాల్ చేయి, వాళ్ళతో మాట్లాడు. అలాగే మా అమ్మ నాన్నకి కూడా కాల్ చేసి మాట్లాడు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఒకసారి వెళ్తేనే కదా వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారో చూసుకోరా అనేది తెలుస్తుంది. మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా, ఆ సంగతి అంతా మీ అమ్మకి మీ నాన్నకి కూడా చెప్పు, మా అమ్మకి మా నాన్నకి కూడా చెప్పు అని మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పడం ఏంటి, అయినా వాళ్ళకి ఎందుకు కాల్ చేయాలి, ఇన్ని రోజులు అయ్యింది, కనీసం వాళ్ళు ఒక్కసారైనా మనకు కాల్ చేశారా? అయినా మనం ఏమనుకున్నాం, మన మటుకు మనం బతుకుదాం, మనం బాగా ఉందాం అనుకున్నాం కదా, అయినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి అని అంటే, అవును నిజమే, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే, నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు పక్కనే ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను వర్మ అని అంటూ ఉంటుంది. ఇంకా అని అంటూ ఉంటే, సరే ఇలా మాట్లాడుతూనే ఉంటావా, అక్కడ ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. తినేసాను అని చెప్తాడు. సరే అయితే డ్రెస్ మార్చుకొని రా, పడుకుందు కానీ అని చెప్పి పక్కంతా కూడా రెడీ చేస్తుంది. ఈలోగా మళ్ళీ ఎవరు తలుపు కొడుతున్నారు. ఎవరు ఈ టైంలోని అని చెప్పి, వర్మ నువ్వు వెళ్తావా నేను వెళ్ళాలా అని అంటే అటునుంచి సమాధానం లేదు. సరే అని చెప్పి తిను వెళ్తుంది. బయటికి వెళ్ళి చూసేసరికి పోలీసులు అయితే వచ్చున్నారు. అలాగే వాళ్ళతో పాటు కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. అమ్మా శ్వేత అని పిలుస్తున్నారు. అంకుల్ వస్తున్నానండి అంటూ వచ్చి తలుపు అయితే తీస్తుంది. పోలీసులను చూసి భయపడుతుంది. ఏంటి, ఏమైంది, మా వాళ్ళు ఏమైనా పోలీసులను పంపించారా అని ఆలోచిస్తూ ఉంటుంది మనసులోనే. వెంటనే వర్మ అని పిలుస్తూ ఉంటుంది. అమ్మా శ్వేత బాధపడకమ్మా, వర్మ మనకి ఇంకా లేడమ్మా అని చెప్తూ ఉంటాడు ఇంకొక అంకుల్. ఏంటి మాట్లాడుతున్నారు, వర్మ ఇంట్లో ఉన్నాడు, మీరేంటి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, అసలు ఈ పోలీసులు ఎందుకు వచ్చారు అని కంగారుగా భయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, మీ హస్బెండు పార్టీ చేసుకొని వస్తున్నప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అయిపోయాడు అని చెప్తారు పోలీసులు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది శ్వేత. తనకి ఏమీ అర్థం కాదు. ఇంట్లో ఉన్నాడు అంకుల్, వర్మ ఇంట్లో ఉన్నాడంటూ వర్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. లోపలికి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి చూస్తుంది, అక్కడ ఎవరూ ఉండరు. తను ఇంకా ఏడుస్తూ ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ తన సెల్ ఫోన్లోని ఫోటో తీసునిస్తాడు. ఆ ఫోటోని అయితే చూపిస్తాడు. అక్కడ యాక్సిడెంట్లో ఇలా ఉంది, మీరు స్పాట్కి రావాలి అని చెప్పేసి. సరే, ఆ టైంలోనే ఏంటంటే పక్కింటి ఆంటీ వాళ్ళ హస్బెండు తినతో పాటుగానైతే వెళ్తారు. అండ్ అక్కడ అంతా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. మిగతా పోలీసులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అదే స్పాట్లోని అదే చెట్టు దగ్గర వర్మ అయితే చెట్టుకి ఢీకొని అక్కడ స్పాట్ డెడ్ అయితే అయిపోయాడు. అదేంటంటే పోలీసులు ఇలా చెప్తున్నారు. మా ప్రకారం ఏంటంటే ఈ ఫాస్ట్గా వచ్చేసాడు ఈ అబ్బాయి, హెల్మెట్ లేదు, దానికి తోడు తాగేసి ఉన్నాడు, సో అందువల్లనే ఈ చీకటిలోని ఆ చెట్టుని గుద్దుకొని పడిపోయాడు అని చెప్తూ ఉంటారు. శ్వేత ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు వర్మ ఆ రూట్ నుంచి రాడు కదా, ఎందుకు ఈ రూట్ నుంచి వచ్చినట్టు, అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తను ఇంకా బాగా ఏడుస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన గాజులను అన్నిటినీ కూడా పగలగొడుతుంది. ఈ చెట్టు వలన ఇలా అయ్యింది అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని ఓదారుస్తారు. ఆ ఆంటీ ఏమో ఏడకు అని చెప్పి తన్ని పక్కకి తీసుకొచ్చి అయితే కూర్చోబెడుతుంది. కాలనీ వాసులు అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేయాలి, లేకపోతే ఎంతమంది చనిపోతారు ఇలాగా అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు పోలీసులు ఎంక్వైరీ చేసి కేసును అయితే క్లోజ్ చేస్తారు. బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తారు. 20 years పిల్లకి ఏం అర్థమవుతుంది, ఈ బాడీని ఏం చేయాలి, ఎలా నేను సర్వైవ్ అవ్వాలి అని అర్థమే కావట్లేదు. పైగా చనిపోయిన వాడు ఎలా వచ్చాడు, ఎలా నాతో మాట్లాడాడు
అంటే వర్మ ఇదంతా కూడా చనిపోయి వచ్చి నాతో మాట్లాడా అని ఆలోచిస్తూ పిచ్చెక్కిపోతుంది. అంతేకాదు వర్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెల్లమ్మ నువ్వు కంగారు పడుకుని నేను చూసుకుంటానులే అని చెప్పి క్రిమేషన్కి మొత్తం తనే పెట్టుకుంటాడు. అన్నీ కూడా హెల్ప్ చేస్తాడు. వర్మ చనిపోయి 11వ రోజు పెద్ద దినం అయితే చేస్తున్నారు. ఆ సమయంలోని శ్వేత కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే శ్వేత గర్భవతి. ఇంకా అంతే, శ్వేత ఇంకా ఏడుస్తుంది. తను తల బాదుకొని అలా ఏడుస్తుంటే అందరికీ గుండె చెరువైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు ఎవరికిని. మొత్తానికి ఎలాగైతేనే తన మటుకు తను ఇల్లు తీసుకొని చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ పడుతుంది. అంతేకాదు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు తనకి నెలకింత అని చెప్పి ఎంతో కొంత సహాయం అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళన్నీ వచ్చి అన్నీ చూసుకుంటున్నాడు. అయితే వర్మ ఆఖరిన చనిపోయిన తర్వాత వచ్చి తినతో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తుండి తను వెంటనే వాళ్ళమ్మగారికి వీళ్ళమ్మగారికి అయితే కాల్ చేస్తుంది. అయినప్పటికీ కూడా నో యూస్, ఇద్దరు కూడా వదిలేశారు. మీరు ఎలా పోతే పోండి, మీరు చనిపోయినా మాకు అనవసరం, మాకు ఇంకా కాల్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేశారు. దానికి శ్వేత చాలా బాధపడుతుంది. మరి ఇలా ఉండగా కాలనీ వాసులందరూ కూడాను అసలు ఆ చెట్టుని ఏం చెయ్యాలి, అక్కడి నుంచి దాన్ని ఎలా తప్పించాలి అని ఆలోచిస్తున్నారు. కాలనీలోని ఇంటర్ చదువుకున్న కీర్తి అట్నుంచే కాలేజ్ నుంచి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం తను వస్తూ సైకిల్ దిగి ఆ చెట్టు దగ్గర ఏదో మెరుస్తున్న వస్తువు కనబడితే తీసుకుంటుంది. చూసేసరికి అదొక చిన్న చైను, రోల్డ్ గోల్డ్ చైనేలండి. అయితే బాగుంది అని చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తుంది. తను ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కోమని చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినకుండా డైరెక్ట్గా వెళ్ళి మంచం మీద అయితే ఎక్కి కూర్చుంటుంది. టీవీ కూడా పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఈలోగా కొంచెంగా తనకి నిద్ర అయితే వస్తుంది, పడుకుని పోతుంది. నిద్రలో ఉన్న కీర్తికి కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తను మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక అమ్మాయి హాఫ్ సారీ కట్టుకొని సగం సగం చిరిగిపోయిన బట్టలతోటి ఇంకా పగిలిపోయిన గాజులతోటి బొట్టు అడ్డాదిడ్డంగా వెళ్ళిపోయి తనకాసే విచిత్రంగా చూస్తూ హి 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 అని నవ్వుతూ కనిపించేసరికి భయపడుతుంది. కాళ్ళ దగ్గర చూసుకునేసరికి రవి, గోపి, సాంబయ్య, లక్ష్మి, వర్మ వీళ్ళందరూ కూడా అక్కడే తన చుట్టూ కూర్చొని కనబడతారు. కనిపించేసరికి మీరందరూ ఎవరు, ఎందుకు ఇలా వచ్చారు అంటూ భయపడిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడాను యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఎలా ఉన్నారో అదే బట్టలతోని అలాగే రక్తంతోనైతే ఉన్నారు. ఇల్లంతా రక్తపు వాసన. పైగా వాళ్ళందరూ తిని కాసి కోపంగానైతే చూస్తున్నారు. ఇంకా ఈ అమ్మాయి మటుకు తన దగ్గరికి వచ్చి చేయి చాచి నాది నాకు ఇచ్చేయి, ఎందుకు తీసుకున్నావు, నాది నాకు ఇచ్చేయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. తినేంటంటే గట్టిగా అరుస్తుంది కానీ అసలు ఏవి కూడా బయటికి వినిపించట్లేదు. గొంతు ఎవరో నొక్కేసినట్టు తన వాయిస్ అనేది బయటికి రావట్లేదు. ఈలోగా ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళమ్మ కీర్తి కీర్తి అని గట్టిగా పిలిచేసరికి సడన్గా తెలుగు వచ్చి లెగిసి చూస్తుంది. అదంతా తన కళ. ఒళ్ళంతా చాట్లు పట్టేసింది కీర్తి. ఏమైంది కీర్తి, అంత చాట్లు పట్టేసున్నావే అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే ఏం లేదు మమ్మీ, ఏం లేదు, ఏదో బ్యాడ్ డ్రీమ్ అంతే, ఏం లేదు అని చెప్తుంది. సరే ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్తే తను ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత భోజనం చేద్దు కానీ రా అని అంటే లేదు నాకు కొంచెం వర్క్ ఉంది, అది చేసుకొని వస్తాను మమ్మీ అని చెప్తుంది. తన రూమ్లోని తను వర్క్ చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే తన బాత్రూమ్ డోరు సడన్గా ఓపెన్ అయ్యి కొట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటి బాత్రూమ్ డోర్ ఇలా కొట్టుకుంటుంది అని చెప్పేసి గెడపెట్టేద్దామని తను లేచి డోర్ ఇలా వేయబోతుంటే లోపల నుంచి ఒక చెయ్యి వచ్చి తను గట్టిగానైతే పట్టుకుంటుంది అండ్ తనని లోపలికి లాగేస్తుంది. గట్టిగా అరుస్తుంది కీర్తి. ఇంకా ఈలోగా కరెంట్ కూడా పోతుంది. సో కరెంట్ పోయేసరికి ఏంటి కరెంట్ పోయినందుకే ఇంత గట్టిగా అరాలా అనుకుంటూ వాళ్ళ అమ్మ క్యాండిల్ వెలిగించి పైకి అయితే వెళ్తుంది తన రూమ్ వైపు. ఈలోగా ఏం జరుగుతుందో తెలీదు, తను స్పృహ కోల్పోయి బాత్రూంలోనైతే ఉంది. సో వాళ్ళ మదర్ వచ్చి తన్ని లేపి బయటకైతే తీసుకొస్తుంది. వాళ్ళ నాన్నగారికి కూడా చెప్తుంది ఇలా స్పృహ తప్పి పడిపోయింది అని. ఏం లేదులే, కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది, ఫుడ్ అది కూడా తినట్లేదు కదా, అందుకే ఇలా అయ్యి ఉంటుంది అని చెప్తాడు. అయితే ఆ రోజు నైట్ తను పడుకుని పోతుంది.
నైట్ ఏంటంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మధ్యరాత్రిలోనే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకలా అరుస్తుంది పిల్ల అని చెప్పి మళ్ళీ పైకి అయితే వెళ్ళి చూస్తారు. అక్కడ కీర్తి మంచం మీద కాకుండా మంచం కిందనైతే ఉంటుంది ఎగ్జాక్ట్గాను. ఉండి కిందంతా కూడా బకరేస్తూ ఉంటుంది. చేతుల నుంచి లిటరలీ బ్లడ్ అయితే వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా నొప్పి తెలియట్లేదు తనకి. కింద అంతా కూడా బక్కుతుంది. వెంటనే వాళ్ళ నాన్న కీర్తి నీకేమైంది అంటూ గట్టిగా రెక్క పట్టుకొని బయటికి అయితే లాగుతాడు. తను ఏంటంటే తను అసలు కాన్షియస్లో లేదు. తనకి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. వెంటనే చూసి చేతికైతే కట్టు కడతారు. ఆ తర్వాత కీర్తిని గట్టిగా పట్టుకొని కిందకైతే తీసుకొస్తారు. కీర్తి తెలుగు తెచ్చుకో అని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. వెంటనే కీర్తి ఈ రకంగా మాట్లాడుతుంది. నా చైన్ తీసుకుందిగా, నేనెందుకు వదులుతా? నేను ఇక్కడే ఉంటా. నేను అక్కడికి వెళ్ళనుగా. నాతో పాటు వీళ్ళని కూడా తీసుకువచ్చా. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా, ఉండాలి కదా అని అంటుంది. వెంటనే కీర్తి వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది ఎవరో పట్టుకున్నారు దీన్ని అని చెప్పి. వాళ్ళకి తెలిసిన ఒక భూత వైద్యుడికి అయితే ఫోన్ చేస్తాడు. అతను రాత్రిపూట ఎందుకు కాల్ చేస్తున్నాడో అని, శర్మ చెప్పు ఏంటి విషయం అని అంటే, ఏం లేదండి పాపకి ఇలా జరిగిందని విషయం అంతా కూడా చెప్తాడు. అవునా, సరే అమ్మాయిని ఒక చైర్ కేసు కట్టేయండి. ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి నిమ్మకాయ తుడిచి బయటనైతే పడేసేయండి. అలాగే ఈరోజు రాత్రికి ఆ చైర్కే కట్టి ఉంచండి. తెల్లవారు వచ్చి నేను మిగతా పని అంతా పూర్తి చేస్తాను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అతను చెప్పినట్టుగా చేస్తారు కానీ కీర్తి మటుకు అస్సలు ఆగట్లేదు. నేను బయటికి వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదలండి అని గోల చేస్తూ ఉంది. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు ఆంజనేయ స్వామి బొట్టి తెచ్చి పెడతారో అప్పటికి స్పృహ తప్పి అలానే కుర్చీలో పడుకుండిపోతుంది. వీళ్ళు కూడా పడుకుంటారు. మర్నాడు ఉదయాన్నే శర్మ వాళ్ళ ఇంటికి ఆ భూత వైద్యుడు వచ్చి మొత్తం అంతా కూడా తెలుసుకుంటాడు. అలాగే తనకి చేయవలసిన పరిహారాలు అవి కూడా చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా తగ్గట్లేదు. కీర్తి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు అని చెప్పి తనతో పాటుగా మరొక నలుగురిని అయితే తీసుకువచ్చి పెద్ద ముగ్గు వేసి ఇంటి మధ్యలోని సాయంత్రం పూట ఆ పూజనైతే మొదలు పెడతారు. ఆ పూజ చేస్తున్నప్పుడు తనలో నుంచి రకరకాల గొంతులతోనైతే మాట్లాడుతున్నారు. ఒకరు లక్ష్మి అయితే, మరొకరు నేను రవిని, మరొకరు గోపి అని, మరొకరు సాంబయ్య అని, ఇలా వర్మతో సహా అందరూ కూడా మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా ఇంకొక గొంతు కూడా వినబడుతుంది. అదే ఒక అమ్మాయి గొంతు. ఆ అమ్మాయి ఎవరో తెలియట్లేదు. వెంటనే తన జుత్తు పట్టుకొని గట్టిగా తిప్పి, నువ్వు కానీ ఈ అమ్మాయిని వదలకపోతే నిన్నేం చేయాలో అది చేస్తాము అని గట్టిగానైతే బెదిరిస్తున్నాడు. అయినా కూడా మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేమందరం దీనిలోనే ఉంటాం, దీన్ని కూడా మాతో పట్టుకెళ్ళిపోతాం అని నవ్వుతుంది. ఆ నవ్వుకి అక్కడున్న కీర్తి వాళ్ళమ్మ భయపడిపోతుంది. ఇంకా అందరూ కూడా మంత్రాలు జపించడం అయితే మొదలు పెడతారు. ఎన్నో రకాలుగా చెప్తూ దెబ్బలు పడేసరికి కీర్తి మొత్తానికి ఈ రకంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. నా పేరు దివ్య, నాకేం జరిగిందంటే అంటూ తనకి జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది. తను ఆ సబితా స్టీల్స్ రన్ అవుతున్న సమయంలోని అక్కడ ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని వాళ్ళ అమ్మతో పాటు ఉండేది. వాళ్ళ నాన్న లేడు. తనకి 15 ఏళ్ళు అయితే ఉంటాయి. చక్కగా అందంగానైతే ఉండేది. ప్రతిరోజు కూడా శుభ్రంగా తయారయ్యి అక్కడ టీ స్టాల్ దగ్గర నించొని ప్రతి ఒక్కరికి కూడా టీ అమ్ముతూ ఉండేది. మరి అక్కడ ఉన్న కొంతమంది పోకిరి మూక ఈ అమ్మాయి మీద అయితే కన్ను వేశారు. ఒకరోజు వాళ్ళమ్మ పక్కూరికని ఏదో పని మీద వెళ్తే ఆ రోజు తెల్లవారంతా కూడా తనే టీ అమ్ముతూ ఉంటుంది. ఆ సంగతి వీళ్ళందరూ చూస్తారు. ఏమైంది మీ అమ్మ ఏది అని అడిగితే పక్కూరికి పని మీద వెళ్ళింది, సాయంత్రం కల్లా వచ్చేస్తుంది అని చెప్తుంది. కానీ తనకేదో పని ఉండడం వల్ల ఆ రోజు రాత్రి 11 అయితే అయిపోతుంది. ఇంటికి వచ్చి చూసేసరికి నేను లేను అని ఏడుస్తుంది. ఏమైంది చెప్పు, ఏమైంది అని అంటే అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది. ఆ ఆరుగురే నన్ను అలా చేశారు. నన్ను ఆ చెట్టు కిందే పాతి పెట్టేశారు. అది మా అమ్మకు కూడా తెలీదు. మా అమ్మ నా కోసం ఎదురు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ అమ్మ కూడా లేదు.
అందుకనే ఎవరైనా సాయంత్రం వేళ, రాత్రి వేళ ఆ సమయంలో వస్తే వాళ్ళు నేను తీసుకువెళ్ళిపోతున్నానుగా, నాతో పాటే ఉంటున్నారు వాళ్ళు అని చెప్తుంది. అప్పుడు వీళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది ఆ చెట్టు దగ్గరే ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు శర్మ గారికి ఇలా చెప్తున్నారు, మీరు ముందు అర్జెంటుగా పోలీసులను వెళ్ళి కలవండి, పోలీసుల చేత అక్కడ ఉన్న శవాన్ని బయటికి తీయించండి, అలాగే ఆ చెట్టు కొట్టించేసి తగలబెట్టించేయండి. ఆ శవాన్ని బయటికి తీసుకువచ్చిన తర్వాత అంత్యక్రియలు మొత్తం మీ చేతుల మీదుగా చేయండి, ఆ పిల్ల ఆత్మకి శాంతి కలగాలి అని చెప్తూ ఉంటారు. వెంటనే తనైతే పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అలాగే అక్కడ ఉన్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి హెల్ప్ చేస్తారు. మరి ఆ చెట్టు మొదలు ఇప్పటికీ అలానే ఉంది. ఈ స్టోరీని నాకు షేర్ చేస్తున్న సిస్టరు వాళ్ళ బ్రదర్తో కలిసి బైక్ మీద వెళ్తునేటప్పుడు వాళ్ళిద్దరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారంట. ఆ సమయంలోనే దాని ఆపోజిట్ చెట్టు ఏదైతే ఉందో దాని కొమ్మ, పెద్ద కొమ్మ వచ్చి వీళ్ళ బైక్ ముందు అయితే పడిపోయిందంట. జస్ట్ మిస్, వీళ్ళు తప్పించుకొని అయితే వచ్చేయడం జరిగిందంట. మరి రీసెంట్గా ఇది కూడా జరిగిందని, ఇది ఇంక్లూడ్ చేయమని తనైతే నాకు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి సరికొత్త స్టోరీతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.